తనను ఇబ్బంది పెట్టిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఆమె. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని నిప్పులు చెరిగారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని అన్నారు. తనపై రాజకీయ ప్రేరేపిత కేసు బనాయించారని మండిపడ్డారు కవిత. ఇకపై క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. తనను ఇబ్బంది పెట్టిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆమె. అనవసరంగా తనను జగమొండిగా మార్చారని నిప్పులు చెరిగారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపారు. తనపై రాజకీయ ప్రేరేపిత కేసు బనాయించారని మండిపడ్డారు. ఇకపై క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కవిత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నాటి తెలుసుకోవాలి. లివిల్ చెప్పండి. శోభని, ఏదైతే రాజకీయ కుట్రలో భాగంగా ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసే విషయం తెలిసిందే. మార్చి 15న అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ కుట్రలను ఎప్పటికప్పుడు చెప్తూ వస్తుంది. ప్రాంతీయ పార్టీలను బలంగా లేకుండా చేయడమే బీజేపీ పార్టీ లక్ష్యంగా ఈడీ దాడులు చేపిస్తూ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నిన బీజేపీ పార్టీకి వాళ్ళ ఒక చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే లోయర్ కోర్టులో వాదనలు వినిపించిన తర్వాత లోయర్ కోర్టులో బెయిల్ తిరస్కరైనప్పటికీ వాళ్ళ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం ఏదైతే గవాయి కావచ్చు విశ్వనాథన్ ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది. వాళ్ళ
తీర్పు ఇవ్వడమే కాకుండా ఈడీకి సంబంధించి సిబిఐకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, మీరు కేసును ఎందుకు ఇంత కాలయాపన చేశారు, ఇంతగా పొడిగించారు అని చెప్పేసి కూడా వారిపైన మండిపడ్డ తీరు వల్ల మనం అంతా కూడా చూసాం, దేశమంతా చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 12 గంటలకు బెయిల్ వస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారులు కూడా లేట్ చేయాలనే చేసిరా అనే అనుమానం కూడా కొడుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏనాడైతే అరెస్ట్ అయిన రోజు కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తానని చెప్పిందో అదే విధంగా ఇవాళ బయటకు వచ్చిన తీరు వల్ల మనం చూడాల్సింది. ఖచ్చితంగా ఆనాడు చెప్పిన మాటకు అనుగుణంగానే వాళ్ళ ద్విసభ్య ధర్మాసనం కూడా వ్యాఖ్యలు చేసిన తీరును కూడా మనం చూడాల్సింది. ఇవాళ ఏదైతే 436 పేజీల ఛార్జ్ షీట్ తో పాటు ఇవాళ అనేక సప్లిమెంటరీ సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ చెల్లుబాటు కావని కూడా మరోసారి నిరూపితమైంది. అందులో భాగంగానే ఇవాళ కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈడీకి సంబంధించిన లాయర్లను ఇటు సిబిఐ సంబంధించిన అడ్వకేట్లను కూడా వారిని కొంత క్వశ్చన్స్ వేసింది, వారిని దిగమక పెట్టిన సందర్భం ఇవాళ మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు, ఈడీ బీజేపీ అయితే ఈడీ లేదంటే సిబిఐ, బీజేపీకి వంట పడితే ఏం లేదు, కాకపోతే లేదంటే ఈడీ దాడులు చేయించి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ అధినేత చెప్పిన అక్షరాల నిజం చేసి వాళ్ళ అక్రమంగా 5.5 నెలల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వాదనలు వినిపించారు. ఇవాళ మరోసారి కూడా వాదన విన్న అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే కవిత బయటకు వచ్చింది. వస్తూ ఒక సంచలన విషయాలను బయటపెట్టింది. 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ భయపడలేదు, ఇవాళ మరోసారి కూడా నేను మొండిని, ఇంకా మరింత మొండి అవుతా, నేను రాజకీయాల్లోనే చూస్తాను, ఎవరిని నేను నిందించను అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తీరు మరోసారి కళ్ళ ముందు కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన తర్వాత నేను ఒక కేసీఆర్ బిడ్డను నేను భయపడను, అన్యాయంగా జైల్లో పెట్టారు, ఇక తెగింపు ఉంటుంది, అంతే ధైర్యంతో ప్రజాక్షేత్రంలో నిలబడతా, అంతే పోరాడతా అని చెప్పేసి కూడా కుంద బట్టలు కొట్టిన వాళ్ళ ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. జైలు ముందట జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా నాకు ఇన్ని రోజులు అండగా ఉన్న వారందరూ కూడా పాదాభివందన చేస్తారని కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అయితే ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి ఆరోపణలు మాత్రమే ఇవాళ చేశారు తప్ప ఎక్కడ కూడా ఆధారాలు చూపలేదు. అంతేకాకుండా మనీ లాండరింగ్ 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పారు. అవి కూడా ఇక్కడ ఆధారాలు నిరూపితం చేయలేదు. ఆధారాలకు సంబంధించి ఎవిడెన్స్ అవి కూడా కోర్టుకు సబ్మిట్ చేయలేదు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేయలేదని చెప్పి కూడా ఇవాళ కోర్టులో స్వయంగా ఈడీ సిబిఐ న్యాయవాదులు చెప్పిన తీరు కూడా ఆశాస్పదంగా ఉందని చెప్పేసి కూడా పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు చెప్తున్న తీరు కనిపిస్తుంది. యావత్ తెలంగాణ ఏదైతే ఎమ్మెల్సీ కవితను కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పారు, అంతే తీరుగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలో కొద్దిసేపటి క్రితమే తిహార్ జైలు నుంచి విడుదలైంది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వెళ్తుంది. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 2:45 హైదరాబాద్ బయలుదేరుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున తిహార్ జైలు చేరుకొని జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవిత అంటూ నినాదం చేశారు. ఏదైతే ఆనాడు చెప్పిన రాజకీయ కుట్రలో ఇవాళ బలి అయింది కవిత అని చెప్పేసి కూడా చెప్తారు. అంతేకాకుండా ఈమె నిందితురాలు కాదు, బాధితురాలుగా ఇవాళ బయటకు వచ్చింది. ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయింది. ఇవాళ ఏదైతే తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు, ఆ కేసు కూడా అదే విధంగా తీర్పు వస్తుంది. కేసు అసలు చెల్లుబాటే కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పలువురు ఎవరైతే సిసోడియా కావచ్చు, ఇటు అరుణ్ పిల్లై వంటి వారు కూడా ఇప్పటికే కేసుకు సంబంధించి బయట ఉన్నారు. అంతేకాకుండా మాగుంట శ్రీనివాస్ వారంతా బయటకు వచ్చి వాళ్ళ బీజేపీ అనుబంధంగా ఉన్న, బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీలో చేరి వారి వాళ్ళ రాజకీయంలో చేస్తున్నారు. అలాంటి కవితను ఎందుకు కూర్చారని కూడా వాళ్ళ కోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ప్రశ్నించిన తీరు వల్ల మనం అందరూ చూడవచ్చు. అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు, ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే ఆనాడు ఎమ్మెల్సీ కవిత పైన ప్రయోగం ఇలాంటి కుట్రలు చేశారనేది కూడా మరోసారి నిరూపితమైంది. శోభన్ లివిల్ ఎంతో కాన్ఫిడెన్స్ గా జైలు నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ కుటుంబ సభ్యులను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు, కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అనంతరం మైక్తో మాట్లాడుతూ కొద్దిగా రాజకీయ క్రీడలో భాగంగానే తనను ఇరికించారని కూడా, అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా వ్యాఖ్యానించారు. కానీ కవితలో ఆమె స్పీచ్లో ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం ఫుల్గా కనిపిస్తున్నాయి. ఎలాంటి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో తగ్గుముఖం కూడా పట్టలేదు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఏదైతే ఒక ఉద్యమ నాయకుని బిడ్డగా నేను మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాను. తెలంగాణ రాజకీయాలను, తెలంగాణ స్వరాష్ట్రం నేను పోరాటం చేశాను. తెలంగాణ స్వరాష్ట్రం కోసమే నేను ఆనాడు కేసీఆర్ మా తండ్రి వెంట తిరిగాను. మా తెలంగాణ ఉద్యమం కోసం నేను పోరాటం చేసిన తీరు ఇవాళ తెలంగాణ సమాజానికి కాదు, యావత్ ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు అనేది గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత అనేక మార్లు చెప్పింది. అందులో భాగంగా ఇవాళ
డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని చెప్పేసి కూడా ఇవాళ నినాదాలు చేశారు. కవిత అంటేనే ఖచ్చితంగా ధైర్యంతో ఉంటుందని కూడా గతంలో కేసీఆర్ కూడా అనేక మార్లు చెప్పినట్లు ఉంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కేసీఆర్ ఏదైతే ఎంత ధైర్యంగా ఉంటాడో అంతకు మించిన ధైర్యంతో ఇవాళ కేసీఆర్ కూతురుగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చిన తీరు కూడా ఇవాళ అందరూ చూశారు. ఆమె పట్టుదలని వల్ల ఆమె ఇంత ధైర్యంతో ఉంచింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా స్వయంగా కవితని చెప్పింది, నేను ఇప్పుడు మొండి కావచ్చు, రానున్న రోజుల్లో మరింత మొండిగా ఉంటాను. రాజకీయాలు 18 సంవత్సరాల రాజకీయంలో ఎన్నడూ కూడా ఇంత మొండిగా వివరించలేదు, మరింత మొండిగా వివరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. నేను కేసీఆర్ డాక్టర్ని అని కూడా మరోసారి కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఫైటర్ ఆఫ్ డాక్టర్ అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవాళ అక్షరాలు నిజమైంది. ఆ కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుని కూతురుగా అనేక పాఠాలు నేర్పారు. ఆ పాఠాలను ఇవాళ తెలంగాణ సమాజం కోసం ఎమ్మెల్సీ కవిత కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అనేక వేదికలపైన ఆమె ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా అనేక ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను కూడా ఆమె దేశ రాజకీయాలను సైతం శాసించే స్థాయిలో ఆమె ప్రసంగాలు ఉండేటివి. అంతే ధైర్యంగా ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చిన తీరు కూడా మనకు కనిపిస్తుంది. లెవెల్ అంటే పలు దఫాలుగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కొన్ని మీడియా సంస్థలు కావచ్చు పిచ్చికూతలు రాశాయి. అదేవిధంగా కొంతమంది పార్టీల నాయకులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, మనం చూసాం. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంతో సస్పెన్స్గా ఒక నరాలు తెగే ఉత్కంఠ కింద మనకు బెయిల్ విషయం అనేది కనిపించింది. బట్ ఎంతో సునాయాసనంగా ఒక బెయిల్ ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకొని విజయ దరహాసంతో ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత తమకు కష్ట సమయంలో ఉన్న వారందరికీ కూడా తమ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బట్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కవిత ఇచ్చిన ఒక ఎమోషనల్ కాన్ఫిడెంట్ స్పీచ్ ఎలాంటి చెప్పపెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆమె ధైర్యమే ఇవాళ ఎదుటి అంటే ఆమెకు వ్యతిరేక శక్తులుగా ఉన్న వారికి ఒక చెంపపెట్టని చెప్పుకోవచ్చు. ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆమె ఎంత మొండిది అనేది. వాళ్ళ అంటే రాజకీయాలు చేయడం వేరు, రాజకీయంలో మొండిగా వివరించడం వేరు. అంతే అతీతంగా ఇవాళ ఏవైతే మీడియా సమస్యలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా అనేక మార్లు అనేక రకాల ఆమె పైన దూషించినట్లు మాట్లాడినా, ఆమె పైన వ్యంగ్యంగా మాట్లాడినా ఎక్కడ కూడా తల వంచలేదు, ఎక్కడ కూడా తలొగ్గలేదు. అలాంటి కవిత ఇవాళ మరోసారి ఇచ్చిన 5.5 నెలల తర్వాత కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఇవాళ సమాధానం చెప్తూ వారికి ధీటుగా ఒక అడుగు ముందుకేస్తూ ఒక ఝాన్సీ రుద్రమాలేక ఇవాళ ఒక వీర వనితలాగా ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తీరు కనిపిస్తుంది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో యువతను ముఖ్యంగా మహిళలను ఆనాడు ఏకతాటిపై తీసుకొచ్చి ముందుకు నడిపించిన తీరు ఏ విధంగా ఉందో ఇవాళ మరోసారి కూడా రాజకీయ చదరంగంలో ఇవాళ ఆమె మరొకసారి కూడా వారికి అంతా ఒక చెంపపెట్టులాగా బయటకు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడిన భావోద్వేగం మాటలు కావచ్చు, ఆమె ప్రసంగించే తీరు కావచ్చు, ఇవాళ యావత్ దేశమంతా కూడా ఒక చెంపపెట్టులాగా భావించదు. ఆమెకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే ఆమెను కొంత దూషించినట్టు మాట్లాడారో, ఎవరైతే ఆమెకు కొంత ఇబ్బందికరంగా మాట్లాడారో వారందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఆమె ధైర్యమే అని మరోసారి చెప్పొచ్చు. శోభన్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు